లంచావతారులు, లంచాధికారులు, వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న జలగలు, పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలు, కాసు కనిపించనిదే కలం కదపరు, అవినీతి సొమ్మేమే ఆదాయ మార్గాలు. ఒక్కసారి ఉద్యోగంలో చేరి 30 ఏళ్ల పాపం పోగేసుకుంటారు. వాడిది కాని సొమ్ము మూటలు గట్టుకుంటారు. దొరికితే దొంగ ఏడుపులేడుస్తారు. పత్తిత్తుల్లా మొహం దాచుకుంటారు. లంచం తప్పని తెలిసినా తీసుకుంటారు. పాపపు కూడు తింటూ మురిసిపోతుంటారు. ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు. మారలేరా? మనుషులుగా బతకలేరా? సామాన్యుడి వేదనలు రక్త పిశాచులారా మీరు. లంచాధికారులు లంచావతారాలు ఎత్తారు. ఉద్యోగమన్నది చదువుకున్న వారి కల. చదువుకుంటున్నప్పుడు ఆకలి వేధించినప్పుడు మంచిగా చదువుకొని పెద్ద కొలువు సంపాదించుకోవాలని కలలు కంటారు. తాను పడిన కష్టం పగవాళ్లు కూడా పడకూడదనుకుంటారు. తనకు ఉద్యోగం వస్తే 10 మందికి సాయం చేస్తానని చెప్పుకుంటారు. చదువు పూర్తయి ఉద్యోగానికి ఎంతో కష్టపడి ప్రిపేర్ అవుతారు. ఎంతో శ్రమించి ఉద్యోగం సంపాదించుకుంటారు. మరికొందరు మరో మార్గంలో ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఎలాగైతేనేం మంచి ఉద్యోగి కావాలనుకున్న వారైనా, మంచి భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకున్నానని చెప్పిన వాళ్లైనా, ఉద్యోగాన్ని కొనుగోలు చేసి కుర్చీలో కూర్చున్నవారైనా మొదటి జీతం అందుకునేదాకా ఉన్న ఆశయాలు, ఆలోచనలు తరువాత ఉండవు. అయితే అందరూ అందే బాపతని చెప్పడం లేదు. కాకపోతే ఒకరిని చూసి ఒకరు అన్నట్లు ఆ ఉద్యోగ వ్యవస్థలో అవినీతిని కూడా హక్కుగా మార్చుకుని నిత్యం అవినీతి రూపాయి జేబులో పడనిదే ఇంటికి వెళ్ళని ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. అందులో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఆ స్థానాన్ని బట్టి జేబులు నింపుకుంటారు. వీళ్లంతా మన వ్యవస్థకు పట్టిన అవినీతి చెదలు, సమాజాన్ని పట్టిపీడిస్తున్న జలగలు. అసలు ప్రజలకు పనిచేసి పెట్టడం అన్నది ఉద్యోగి కర్తవ్యం. ఉద్యోగుల నుంచి పనులు చేయించుకోవడం సమాజ హక్కు. కానీ ఇక్కడ అవినీతి చేయడం అధికారుల హక్కుగా మారిపోయింది. పని చేయించుకోవడానికి తప్పనిసరిగా సొమ్ము జనం ముట్టజెప్పాల్సి వస్తుంది. ఇదే పెద్ద విచిత్రం. గత 10 ఏళ్లలో తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగింది. తెలంగాణ ఉద్యమం కోసం పనిచేశారని, ఉద్యమానికి ఆయువుపట్టుగా మారారని ఆనాడు కేసీఆర్ పెద్ద ఎత్తున ఉద్యోగాలకు జీతాలు పెంచారు. ఆ సమయంలో ఒక మాట కూడా చెప్పారు. దేశంలో ఎక్కడా లేనంత జీతాలు తెలంగాణలో ఇస్తాం, కానీ అధికారులు అవినీతి చేయొద్దు, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ఒక రకంగా హెచ్చరించారు కూడా. అధికారులు మాత్రం కేసీఆర్ మాటలు ఆ క్షణమే పెడచెవిన పెట్టేశారు. వద్దన్న పనే చేసి చూపించారు. ఎక్కడికక్కడ అందినంత దోచుకున్నారు. అమాయక ప్రజలను కాల్చుకు తిన్నారు. వ్యాపారుల నెత్తి కొట్టారు. ఆ వ్యాపారులు దాన్ని మళ్లీ జనం మీద తీసుకున్నారు. పెద్ద ఎత్తున జీతాలు పెంచినా అధికారుల తీరు మాత్రం మారలేదు సరికదా. అంతకు ముందు చేసిన దానికన్నా ఎన్నో రెట్లు అవినీతి చేయడం అలవాటు చేసుకున్నారు. అది ఈ శాఖ ఆ శాఖ అన్న తేడా లేదు. అన్ని శాఖలు బరితెగించాయి. ఒకప్పుడు ఎక్కడో ఒక అధికారి అవినీతి చేశాడన్న వార్త వస్తే అందరూ ముక్కున వేలేసుకునేవారు. కానీ ఇప్పుడు అధికారుల అవినీతి అన్నది ఒక బ్రాండ్గా మారింది. పట్టుబడిన అధికారుల ఇళ్లలో 100 ఎకరాల స్థలాల డాక్యుమెంట్లు, కోట్లాది రూపాయల కట్టలు, అనేక బ్యాంకుల్లో లాకర్లు, కిలోల కొద్దీ బంగారం, అత్యంత ఖరీదైన గిఫ్టులు, లక్షలాది రూపాయల విలువ చేసే కార్లు, విదేశాలలో పిల్లల చదువులు. అసలు అది ఎలా సాధ్యం? ఈ 10 ఏళ్ల కాలంలో పట్టుబడ్డ అధికారులలో ఎవరూ సామాన్యులు కాదు. 100 ఎకరాల స్థలాలను గోల్మాల్ చేయడం, ఎకరాల కొద్దీ స్థలాలు కొనుగోలు చేయడం చూస్తుంటే అవినీతి ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా హెచ్ఎండిఏలో రేరాగా పనిచేసిన అధికారి బాలకృష్ణ పోగేసిన ఆస్తులు లెక్క తేలడం లేదట. అంటే ఏ రేంజ్లో సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. నెల జీతం మీద ఆధారపడి జీవితాలు గడపాల్సిన అధికారులు ఇలా కోట్లు కూడబెట్టుకునేందుకు కారకులెవరు? ప్రభుత్వాలు కాదా? వారి ఉదాసీనత కాదా? వారి చేత పనులు చేయించుకునే నాయకులు కాదా? గతంలో ఎంఆర్ఓ స్థాయి అధికారికి స్కూటర్ ఉంటే ఎక్కువ, కానీ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్లకు కూడా కార్లుంటున్నాయి. వారి జీతాలు కూడా అంతే గొప్పగా ఉన్నాయి. అయినా వారికి ఆ సంపాదన చాలడం లేదు. సగటు వ్యక్తి ప్రభుత్వ కార్యాలయాల్లో అడుగుపెట్టాలంటే జంకుతున్నాడు, భయపడిపోతున్నాడు. అధికారులు చిన్న పనికి ఎంత అడుగుతారో అని గుండెను అదిమిపెట్టుకుని వెళ్తున్నారు. అయినా పని అవుతుందన్న నమ్మకం లేదు. తమకు న్యాయంగా చేసి పెట్టాల్సిన పనిని మరొకరికి చేసి పెడుతున్న దుర్మార్గపు పనులు కూడా చేస్తున్నారు. అక్రమ సంపాదనకు ఎగబడ్డారు. చిన్న చిన్న పనులకు కూడా సామాన్యులు కాళ్లరిగేలా తిరిగినా సరే అనుకున్నంత ముట్ట చెప్పాల్సిందే. వైద్యం నుంచి మొదలు జాలి అన్న పదం అధికారులు ఏనాడో మర్చిపోయారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచే జీతాలు తీసుకుంటున్నామన్న సంగతి ఎప్పుడో మర్చిపోయారు. పని మీద ఎవరు వచ్చినా ఒట్టి చేతులతో రావద్దు, నీతి నిజాయితీ అని మాట్లాడద్దు. ఒకవేళ ప్రశ్నిస్తే ప్రభుత్వ దౌర్జన్యం అంటూ పోలీస్ కేసులు నమోదు చేస్తున్నారు. రైతులను కూడా కాళ్లతో తన్ని ఆ రైతులపైనే కేసులు పెట్టిన సందర్భాలు మన తెలంగాణలో కోకొల్లలు. ఇలా పట్టపగలు ప్రజలను దోచుకుంటున్న గజదొంగలుగా మారిపోయారు. ఎక్కడికక్కడ అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నారు. కాసు కనిపించనిదే కలం కదపరు. అవినీతి సొమ్మే వారికి ఆదాయ మార్గం. ఒక్కసారి ఉద్యోగంలో చేరి 30 ఏళ్ల పాపం పోగేసుకుంటున్నారు. వారిది కాని సొమ్మును మూటలు కట్టుకుంటున్నారు. దొరికితే దొంగేడుపులు ఇడుస్తారు. ముఖాలు చాటేసుకుంటారు. అరచేతులు అడ్డం పెట్టుకుని దాచుకుంటారు. లంచం తప్పని, నేరమని, నైతికత కాదని తెలిసినా తీసుకుంటారు. హక్కులాగా లాక్కుంటారు. పాపపు కూడు తింటూ మురిసిపోతుంటారు. ఉద్యోగి రూపంలో సాటి మనిషి రక్తం తాగుతుంటారు.
మారలేరా అని సమాజం ప్రశ్నించినా మారరు. సామాన్యుడి వేదనలో రక్త పిశాచులు వాళ్ళు అని ప్రజలు ఎంత తిట్టుకుంటున్నా వారికి ఆ మాటలు వినపడవు. ఇక ఉద్యోగులు ముదిరితే రాజకీయ నాయకులు అన్నట్లు 10 ఏళ్లు ఆదాయ మార్గం ఉన్న ఆఫీసులు పనిచేస్తే చాలు, ఆ సొమ్మును కాపాడుకునేందుకు ప్రజాసేవ అనే ముసుగు వేసుకుంటున్నారు. రాజకీయ నాయకుల అవతారాలు ఎత్తుతున్నారు. అసలు రాజకీయాలు చేయాలంటే నాయకులు భయపడుతున్న కాలంలో అధికారులుగా పనిచేసిన వాళ్ళు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలకే కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల్లో ఎన్ని వందల కోట్లైనా ఖర్చు చేస్తామంటున్నారు. ఎంతో కష్టపడి పైకి వచ్చామంటారు. పేదరికాన్ని చూసి తోటి సమాజంలో పేదరికం రూపుమాపాలని రాజకీయాల్లోకి వస్తున్నామని చెబుతుంటారు. అలా వచ్చి నాయకులైనా ఈ 10 ఏళ్లలో ఉన్నారు. వాళ్లను చూసి మేము తక్కువ అని వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఎమ్మెల్యేలైన వారు కూడా మన కళ్ల ముందే ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు అంత సంపాదన ఎలా వచ్చిందన్నది మాత్రం ఎవరికీ అవసరం లేదు. గెలుపు గుర్రాల రేసులో ఉన్నారా? పార్టీకి ఇవ్వాల్సినంత ఇస్తున్నారా? ఎన్నికల్లో పెట్టుకోవాల్సినంత ఖర్చు పెట్టగలడా? వీటిపై క్లారిటీ ఉంటే చాలు. నాయకులు కావచ్చు. ఇది మన ఉద్యోగ భారతం, జనానికి పట్టిన గ్రహణం. అందుకే ప్రజల జీవితాలు ఎప్పుడూ చీకట్లోనే, అధికారుల జీవితాలు వెలుగులోకే. వాళ్లే నాయకులుగా మారితే జనానికి మరిన్ని చీకట్లే.